అబ్బా వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా సూపర్ కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. కొంచెం బయటకు వచ్చినప్పుడైనా మినిమం కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. ఎక్వేరియం అనమాట, అండర్ వాటర్ ఎక్వేరియము. అబ్బా చాలా బాగుంది. ఇదైతే మాత్రం ఇది నాకు భలే నచ్చింది. ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను డిస్కవరీ ఛానల్ అట్లా చూసేది. అండ్ ఇప్పుడైతే ఇది మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి, ఇది చేప. ఇది చూసారు కదా, ఇది కూడా దాని లోపల నుంచి లైట్ వస్తుంది, నరాలు కూడా కనిపిస్తున్నాయి కదా షాప్ అయ్యి. సో ఇది మన 3వ 4వ చూడడం పెంగ్విన్స్ అయితే మాత్రం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బై హసన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హబీబీ. వెల్కమ్ టు దుబాయ్. సో మనం అయితే దుబాయ్ వచ్చేసినాం కదా. ఈ రోజు ఏంటంటే దుబాయ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం. అండ్ లాస్ట్ వ్లాగ్ లో మీరు చూసినట్టయితే నేను హోటల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎండ్ చేసేసిన. అండ్ ఇప్పుడు కూడా హోటల్లోంచి నేను వీడియో స్టార్ట్ చేసిన. బట్ నేనున్న హోటల్ ఏంటంటే చాలా 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 స్పెషల్ అనమాట. ఇది ప్రపంచంలోనే దీనికి ఒక గిన్నెస్ బుక్ రికార్డ్ ఉంది ఈ హోటల్కి అయితే. ఈ హోటల్ ఏంది, నేను ఎక్కడ ఉంటున్నా ఏంది అనేది అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా రూమ్ టూర్ ఇవన్నీ వ్యూస్ అన్ని ఎట్లా అనేది చూపిస్తా. దానికన్నా ముందు మనం అయితే ఈ రోజు నేను బుక్ చేసుకున్న యాక్టివిటీస్ లో అయితే 2 యాక్టివిటీస్ మనకు ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు 11 o'clock ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసేమో 3 o'clock ఉంది అనమాట. దానికి ఒక 18 kilometers దూరం వెళ్ళాలా. అండ్ ఈ హోటల్లో మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీగా ఇంక్లూడెడ్ ఉంది. అంటే నేను బుక్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ కూడా. సో ఇప్పుడు వెళ్ళి కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి అట్నుంచి అటు నెక్స్ట్ ఒక యాక్టివిటీ బుక్ చేసుకున్నాం అని చెప్పాను కదా, డైరెక్ట్ ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ యొక్క నెక్స్ట్ వచ్చే 2-3 days అయితే మాత్రం నేను టూరిస్ట్ లాగే స్పెండ్ చేయబోతున్నా ఇక్కడ. అండ్ లాస్ట్ వీడియోలో మన వాళ్ళు కామెంట్ చేయమని చెప్పాను. అండ్ అంతే ఈ వీడియోలో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఈ వీడియోస్ చూసే టైంకి నేనైతే దుబాయ్లోనే ఉంటా. అంటే నార్మల్గా ఏంటంటే మన వీడియోస్ కొంచెం లేట్ వస్తాయి కదా, కానీ దీనికైతే అట్లా కాదు. ఈ వీడియోస్ చూసే టైంకి మా అంటే ఒక 2 days తర్వాత వస్తుంది ఈ వీడియో అంతే. సో ఇంకా ఈ రోజు అయితే ఏం లేట్ చేయకుండా మన ఎక్స్ప్లోరింగ్ ని స్టార్ట్ చేసేద్దాం. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే ని తీసుకొని వచ్చిన. అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవే లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. నిజం చెప్పాలంటే అసలుకి ఈ హోటల్ మీదనే సపరేట్ గా ఒక 2-3 వీడియోస్ చేయొచ్చు. అంత స్పెషాలిటీ ఉన్న హోటల్ అనమాట ఇదైతే మాత్రం. అంటే చూడడానికి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇవన్నీ చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి మాత్రం మస్తు నచ్చుతుంది ఇది. అండ్ ప్రెసెంట్ ఇప్పుడైతే నేను వచ్చేసి 61st floor లో ఉన్న 61వ floor లో. ఎవరైనా గెస్ చేయగలిగితే గెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం నేను క్లియర్ కట్గా అన్నీ చూపించేస్తా. బాబా వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా మీకు కొంచెం శాంపుల్ చూపిస్తా ఇప్పుడు ఈ లోపు. చూసారు కదా వ్యూ ఎట్లా ఉందో ఇంటి నుంచి. సూపర్ కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అండ్ అంతే ఇంకోటి ఏంటంటే కింద నుంచి మనం పైకి వచ్చేటప్పుడు చెవులు దిమ్మలు కొడుతున్నాయి. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మనకి చెవులో ఒకలాగా అనిపిస్తుంది చూసారు కదా, సేమ్ అట్లాంటి ఫీలింగ్ అనమాట. అండ్ ఒక్కొక్క ఫ్లోరు 1 second కన్నా తక్కువ టైంలోనే ఎక్కిస్తుంది పైకి. నేనైతే సడన్ గా సర్ప్రైజ్ చెప్పిన. లిఫ్ట్ లో ఎక్కేటప్పుడు ఫస్ట్ టైం నా చెవులు అట్లా అయింది. ఫ్లైట్ లో అయింది ఇన్ని రోజులు, బట్ లిఫ్ట్ లో ఫస్ట్ టైం అయింది ఇక్కడ. అండ్ కిందికి వెళ్ళి చూద్దాం బ్రేక్ఫాస్ట్ కి ఏమేమి వెరైటీస్ ఉన్నాయో. ఇక్కడ లిఫ్ట్ వచ్చినట్టుంది. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయితే తిననట్టు కొంచెం అయితే తిన్నా. యాక్చువల్లీ మంచి తిందాం అనుకున్నా కానీ ఎందుకు తినలేకపోయినా అంటే మన వాళ్ళు ఎవరో అంటే మొత్తం అందులో ఉన్న దాంట్లో ఆల్మోస్ట్ 70-80% మన ఇండియన్స్ అన్నారు. దోశలు అక్కడ ఉన్నాయి. అబ్బా మంచిగా దోశలు తినచ్చు రావే అనుకునే లోపు ఆయన అన్నం తినే ఎంగిల్ చేయితోనే అందులో పెట్టేసి తీసి ఆ ప్లేట్లో వేసుకున్నాడు. ఇంకా తినే మూడు ఉత్సాహం అన్ని పోయినాయి. జస్ట్ కొన్ని ఫ్రూట్స్ అండ్ అంతే. ఇంకా వెజ్ సమోసా ఉంది, అది తినేసి వచ్చేసిన. ఇంకా ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడైతే ఇక్కడికి వెళ్తున్నాం కదా, ఒక డెస్టినేషన్ దగ్గరికి మీకు వెళ్ళాక చూపిస్తా. అక్కడ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా తినేసి వెళ్ళిపోదాం ఫిక్స్ అయిపోయినా. అయినా వీళ్ళు మన వాళ్ళు కొంచెం బయటకు వచ్చినప్పుడైనా మినిమం కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. అక్కడ అన్నీ పెట్టిరు వేసుకోవడానికి. ఆయన ఎంగిల్ చేతనే ఆయన ప్లేట్లో తినే దాంతోనే పోయి అందరు తినేది అది అందులో పెట్టి తీసుకుంటే నాకేం అట్లా ఎంగిల్ అయితే నాకు అస్సలు తినబుద్ది కదా, అది ఎవరిదైనా సరే. ఇంకా వాళ్ళంతా రోత చేసేసరికి నాకైతే అసలు నేను చెప్తున్నా కదా, నేను ఇన్ని హోటల్స్ తిరిగినా కదా, ఒక మంచి 3 star 4 star హోటల్ ఉన్న రేంజ్లలో అత్యంత రోత హోటల్ నేను చూసిందంటే మాత్రం ఇప్పుడు ఇదే. ఈ బ్రేక్ఫాస్ట్ స్టేషన్ దగ్గర నేను చూసిన అసలుకి. అండ్ ఇంకొక ఫ్లోర్ ఉంది. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కింద అక్కడికి వెళ్ళి తిరిగి చూసిన. అక్కడైతే మాత్రం అంత ఎక్కువ ఫారినర్స్ ఉన్నారు, కొంచెం మంచిగా నీట్గా తింటున్నారు. నేను కుదిరితే రేపు కూడా ఉంది, రేపు అక్కడికి వచ్చి తింటా. అందులోకి మాత్రం అస్సలు పోను.
అండ్ ఇంకొకళ్ళు కూడా అంతే గట్టిగా మాట్లాడడం. ఇంకోళ్ళు ఏంటంటే తీసుకొచ్చేటప్పుడు పప్పు కింద వారవచ్చిర్రు. నేను పోయి దాని మీద పప్పు మీద కాలు పెట్టిన చూసుకోకుండా సుమ్మని జారింది. అంత ఆగమాగం చేసి పెట్టింది పోనీ. మస్టాంగ్ అండ్ మస్టాంగ్ లవర్స్ ఎవరు ఉన్నారేమో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మస్టాంగ్ కూడా మనం రెంట్కి తీసుకోవచ్చు, చాలా తక్కువ ప్రైస్ అనమాట. IWC వాచ్ అది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అబ్బా ఎంత పెద్ద ఉన్నాయి బిల్డింగ్స్ అయితే మాత్రం. ఇదంతా కూడా వీళ్ళు కట్టిన సిటీ అనమాట. అంటే రీసెంట్గా లాస్ట్ ఒక 30-40 ఇయర్స్లో కట్టిన సిటీ. అండ్ అక్కడ చూసారు కదా బుర్జ్ ఖలీఫా. ఇప్పుడు దాని పక్కకే వెళ్ళలేదు మనం, జస్ట్ దానికి ఒక 200-300 మీటర్స్ అక్కడికి వెళ్ళాక క్లియర్గా చూపిస్తా. లైట్గా ఫాగ్ ఉండడం వల్ల అంత కనిపించట్లేదు. అండ్ నాకు ఇక్కడ ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ రోడ్ రూల్స్ అయితే మాత్రం మంచిగా ఫాలో అవుతున్నారు. అది కొంచెం మెచ్చుకోదగిన విషయం. నై అండ్ ఈ రోజుకి మన ఫస్ట్ డెస్టినేషన్ అయితే మాత్రం ఇక్కడ దుబాయ్ మాల్లో ఉంది ఎక్వేరియం అనమాట. అండర్ వాటర్ ఎక్వేరియము. ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు నేను లోపలికి మాల్లోకి ఎంట్రీ అయినా పైకి వెళ్ళమని చెప్పారు. సో ఇప్పుడు మనం ఇక్కడికైతే వచ్చేసినాం. అండ్ మన టికెట్స్ని అయితే రిడీమ్ చేసుకోవాలంట. ఫస్ట్ లైన్లో నిలబడి అండర్ వాటర్ జూ. ఓకే, టికెట్స్ ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత అయితే ఇక్కడ లోపల తీసుకుని వచ్చారు. ఇదైతే మాత్రం నిజంగా చూడడానికి వేరే ప్రపంచంలానే ఉంది, ఒక పెద్ద ఎక్వేరియం లాగా. అండ్ దీనికి టికెట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్గా బయట నుంచి చూడాలనుకుంటే ఇక్కడ ఉంది కదా, దీని బయటికి ఎవరైనా రావచ్చు. ఇదంతా మాల్ కదా, చాలా మంది ఇట్లనే చూస్తున్నారు అనమాట. అబ్బా చాలా బాగుంది ఇదైతే మాత్రం. ఇది నాకు భలే నచ్చింది. ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను డిస్కవరీ ఛానల్ అట్లా చూసేది. బాబా ఎంత పెద్దగా ఉంది అనుకుంటున్నారు, అది చాలా పెద్దగా ఉంది. అండ్ చిన్న చేప పిల్లలు. అండ్ లోపల కూడా కింద కూడా మనం ఇక్కడ దాకా వెళ్ళి చూడొచ్చు. చిచ్చి బాబా ఎంత బాగా తయారు చేసారు ఇదైతే మాత్రం అసలుకి. ఆహా బొమ్మాయి చూడండి, ఇదేంటి షార్కా, ఇదేంటి వేలా, ఏంది వెరైటీగా ఉంది చూడ్డానికి. ఇది చూడండి ఇక్కడ. అరే అన్ని వెరైటీ ఒక్కొక్క షాప్ ఒక్కొక్క వెరైటీ ఉంది. అన్ని అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి మొత్తం. అండ్ ఇప్పుడైతే ఇది మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, కొన్ని మూవీ షూటింగ్స్లో కూడా వచ్చిందనమాట. ఇది మెయిన్ ఈ రింగ్ ఉంది, ఇది బాగా ఫేమస్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇది చేప, ఇది చూసారు కదా, ఇది కూడా దాని లోపల నుంచి లైట్ వస్తుంది, నరాలు కూడా కనిపిస్తున్నాయి కదా షాప్ అయి. ఇది మనిషి మొహమే ఉంది దీనికైతే, అది చూసి నవ్వుతుంది. అది సేమ్ మనిషి మొహం లానే ఉంది. మనిషి మొహం రోడ్డు కింద పడితే ఎట్లుంటుంది అట్లా ఉంది. ఇదైతే ఇంకా చాలా బాగుంది చూడండి. అరే వీళ్ళు చూడండి అక్వేరియం, పిల్లలు హలో చెప్తున్నారు. వీళ్ళు మొత్తం క్లీన్ చేస్తున్నారు ఇదంతా. వాళ్ళని ఏమనట్లేదు చేపలు అందులో అవన్నీ ఉన్నాయి, కానీ ఎప్పటికప్పుడు నీట్గా చేస్తున్నారు అంతా క్లీనింగ్. అండ్ ఇంకొకటి రకం ఇది ఎవరిని వెరైటీ ఆఫ్ చేపలన్నీ ఉన్నాయి పోండి. అండ్ ఇక్కడ చూసారు కదా అన్ని రకాల చేపలు. నాకైతే ఇప్పటికి ఒక 100 రకాల వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ కనిపించుంటాయి. చాలా బాగుంది ఇదైతే మాత్రం, సూపర్ వర్త్ అనిపించింది. వర్త్. వీళ్ళు ఇక్కడ ఏంటంటే సేమ్ సముద్రంలో ఎట్లాంటి టైప్ ఆఫ్ వెదర్ అండ్ ఎట్లాంటి టైప్ ఆఫ్ రాళ్ళు అన్నీ ఉంటాయో మొత్తం సముద్రం నుంచి తీసుకొని వచ్చేసి వీళ్ళు అక్కడే ఇట్లా క్రియేట్ చేసారు అనమాట. అంటే సముద్రం నుంచి తీసుకొచ్చిన చేపలకి సముద్రంలోనే ఉండే ఫీలింగ్ తీసుకొచ్చారు ఇంత పెద్ద ఎక్వేరియంతోనే. అండ్ వీటికి ఇక్కడైతే మంచిగా ఫుడ్ దొరుకుతుందిలేండి. అండ్ అంతే మనం ఇక్కడ పెంగ్విన్స్ కూడా చూడబోతున్నాం అనమాట కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. అండ్ ఇప్పుడైతే మనం అది చూసినాం కదా ఎక్వేరియం, ఇప్పుడైతే జూ వెళ్తున్నాం. అండర్ వాటర్ జూ లెవెల్ 2 ఇది చూసారు కదా. దీనికి వెళ్ళడానికి దారి ఎట్లా అంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని మనం ఫాలో అయ్యి వెళ్ళిపోతే చాలు, వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు లెవెల్ 2లో ఉంది అదైతే. ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చింది కదా. నెక్స్ట్ ఇది అంటే ఇది ఎక్కాలి అని దాని మీనింగ్ నాకు తెలిసి. ఇక్కడే ఉంటుంది అనుకుంటా దుబాయ్ ఎక్వేరియము. ఇప్పుడు మనం చూసింది అండర్ వాటర్ జూ పైన. సో ఇప్పుడైతే మాత్రం మనం దుబాయ్లో ఉన్న అండర్ వాటర్ జూకి అయితే వచ్చేసినాం. దుబాయ్ మాల్లోనే ఉంది, ఇది కూడా జస్ట్ 2nd ఫ్లోర్లో ఉందన్నమాట. అండ్ ఇది ఎంత పెద్ద మాల్ అంటే ఇంక అంత పెద్ద మాల్. ఇక్కడ ఏమేమి ఉన్నాయో మన లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఇవన్నీ అండర్ వాటర్ జూ.
చూడండి పెంగ్విన్ కోవ్, పెంగ్విన్స్ ఉన్నాయి ఇక్కడ అంటే పెంగ్విన్ కోవ్. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు, ఫొటోస్ ఇస్తారు చూసారు కదా. ఓకే ఇక్కడ చూసారు కదా, ఇదైతే ప్యారెట్ ఉంది. నేనంతే ఇక్కడికి రాగానే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తున్నారు అనమాట. ఎందుకంటే ఒక ఫోటో ఫ్రేమ్ లాంటివి తయారు చేసి చేయడానికి. వావ్ చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వీటికి పక్షుల్ని పట్టుకోవడం ఫీడ్ చేయడం అయితే చేయొద్దని చెప్పేసి ఇక్కడ బోర్డు ఉంది. ఎంత బాగుందంటే లోపల అసలుకి అడవి కన్నా కూడా దీన్ని మంచిగా క్రియేట్ చేసారు. అంటే నేచర్ కన్నా ముందు ఏది కాదనుకోండి, కానీ వీళ్ళు క్రియేట్ చేసిన విధానం అయితే దానికన్నా తలదన్నేలాగా క్రియేట్ చేసారు అంతా న్యాచురల్గా. ఇప్పటిదాకా మీరు పెద్ద చేపలు చూసారు కదా, ఇది చూడండి చిన్ని చిన్ని చేపలు, జస్ట్ 1 ఇంచు మందం 2 ఇంచుల మందం ఉన్నాయి అంతే, బుడ్డి బుడ్డి చేపలు. అండ్ ఇక్కడ ఏంటంటే ఓపెన్గా పెట్టేశారు పైనుంచి, చూడండి ఇట్లా మనం పైనుంచి కూడా చూడొచ్చు. ఇది అసలు నాకు డౌట్ వస్తుంది, ఇది నిజమైన గడ్డ లేకుంటే ఇది ఆర్టిఫిషియల్ అని. లోపల టెంపరేచర్ కూడా నార్మల్ మీడియం ఏసీలు పెట్టి అట్లా మెయింటైన్ చేస్తున్నారు టెంపరేచర్ అయితే మాత్రం. బాబా ఇదంతా చూడండి ఎట్లుందో. చాలా మంది వచ్చారు చూడడానికి. అండి పైనుంచి ఇట్లా మనం నడుచుకుంటూ కూడా వెళ్ళాలనుకుంటా. ఇది చూడడానికి మనకు ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టేటట్టుంది. ఇక్కడ ఎక్కడైనా సరే ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా, వీటిని అయితే మాత్రం ముట్టుకోద్దని చెప్పి రాసి పెట్టి ఉంచారు. అండ్ గ్లాస్ కూడా చూసారు కదా ఎంత మందం ఉందో, 2 ఇంచులు ఉంది గ్లాస్. ఇది బుల్లెట్తో కొట్టినా ఏం కాదనుకుంటా గ్లాస్కి. అండ్ అంతే ఇక్కడ చూడండి తెల్ల చేపలు, తెల్లది అండ్ నల్ల మచ్చలతో ఉన్నాయి చేపలు ఇక్కడ. అండ్ ఇటు సైడ్ చూస్తే ఇంకా వెరైటీ చేపలు. అంటే మనం వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఇంకా సూపర్ ఉంటుంది. బాబా చూడండి. అండ్ అక్కడ కూడా ఏదో ప్యారెట్స్ లాంటివి ఉన్నాయి, అవి అరుస్తూ ఉన్నాయి. అండ్ అంతే ఇక్కడ చూడండి గోల్డ్ ఫిష్లు. ఓరి నాయనో ఏంది ఇన్ని ఉన్నాయి అసలుకి, భలే ఉన్నాయి. పోండి అసలుకి మన నార్మల్గా ఇంట్లో ఇంత చిన్న ఎక్వేరియం ఉంటేనే చాలనుకుంటాం కదా, ఇదే మొత్తం ఇదంతా మాల్ అంతా ఎక్వేరియం. ఎటు సైడ్ చూసినా కూడా సూపర్ ఉంది. ఓకే అండ్ ఇక్కడ పెంగ్విన్స్ ఉన్నాయి చూసారు కదా, ఇవ్వండి పెంగ్విన్స్. సో ఇది మనం 3వ 4వ చూడడం పెంగ్విన్స్ని అయితే మాత్రం. పెంగ్విన్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఇవ్వండి. లైఫ్ స్పాన్ ఎంత నేను ఉన్నాయి కదా, మీరు కూడా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి చదవచ్చు. అండ్ మన కింద ఎక్వేరియం ఉంది. ఇప్పుడు ఎక్వేరియం మీద మనం ఉన్నాం, కింద ఒక బోట్ కూడా తిరుగుతుంది. ఇప్పుడే ఒక బోట్ పోయింది నీళ్ళ నుంచి, అంటే కొంచెం గ్యాప్ ఉంది కింద. ఇదిగోండి అక్కడ చూసారు కదా, అక్కడ ఎప్పుడు ఐస్ అట్లా పడుతూనే ఉంటుంది అంట. 2 degrees నుంచి -2 నుంచి -12 వరకు ఉంటుందని చెప్పారు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ తిప్పుతూ ఉన్నారు అనమాట. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి జెల్లీ ఫిష్ అంట. ఇది 1 month ఉందంట. ఇది చూసారు కదా, దానికి 1 monthకి ఈ షేప్లో ఉంటుందంట. అండ్ 6 months అయిన తర్వాత ఈ షేప్కి వస్తుందంటే 1 year అయిన తర్వాత మొత్తం ఇది వాటర్లో కలిసిపోతుందంట, డిజాల్వ్ అయిపోతుందంట వాటర్లో. So they eat small fish and squid, same as this. But this one, another type of shark. Epaulette baby shark. షార్క్ అంట. ఇది గుడ్డు ఉంది కదా, ఇది షార్క్ గుడ్డు. అండ్ 5 months తర్వాత షార్క్ అట్లా అవుతుందంట. ఇది షార్క్ పిల్ల. అండ్ వీళ్ళు ఇక్కడ ఈ పెంగ్విన్స్ అన్నిటికీ ఐస్ వేస్తున్నారు చూడండి. ఇవన్నీ ఇప్పుడు అక్కడ పక్క దాంట్లో స్విమ్మింగ్ చేసి ఐస్ కోసం అని చెప్పేసి ఇటు వచ్చేసినాయి, చల్లగా పడుకున్నాయి. చూసారు కదా చూడండి, ఏమనవు, చాలా ఫ్రెండ్లీ. ఇవి చాలా ఫ్రెండ్లీ అన్నమాట పెంగ్విన్స్. బాబా ఈశ్వరే మంచి కూడా తింటున్నాయి అవి. అండ్ పెంగ్విన్ దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ చూడండి నాకు ఒక తెల్ల తాబేలు కనిపించింది. కొంచెం చూడడానికి బాబు అసహ్యంగా ఉన్నా కూడా ఈ కలర్ తాబేలు అయితే ఎప్పుడు చూడలే నేను. అండ్ అంతే ఇక్కడ చూడండి మళ్ళీ వేరే రకమైన తాబేళ్ళు. అండ్ ఇంకా ఇది చాలా ఉంది, ఇది కవర్ చేయడానికి ఇంకో గంట పట్టేటట్టుంది. అండ్ ఇక్కడ చూడండి ముసళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి, 2 ముసళ్ళు, ఒకటి ఆడది ఒకటి మగది అనుకుంటా. ఆ పెద్ద ముసళ్ళు అయితే ఎంత ఉందనుకుంటారు, దగ్గర అదే ఒక 300 kgs 400 kgs ఉండేటట్టుంది. ఇంకెక్కువనే ఉంటుంది. మంచిగా తిరిగి పడినట్టుంది ఆరామ్సే. ఇక్కడ చూడండి సీ హార్స్ భలే ఉంది కదా. లాస్ట్ వెళ్ళిపోయి ముందు చూద్దాం. అండ్ ఇప్పుడు దాని లోపల నుంచి బయటకు అయితే వచ్చేసినాం. ఇది దుబాయ్ మాల్లో ఉంటుందని నాకైతే తెలియదు. అండ్ దుబాయ్ మాల్ కూడా చాలా పెద్దది, మొత్తం తిరగాలంటే ఒక రోజు సరిపోదు. అంటే అన్ని షాప్లలోకి వెళ్ళి చూసి ట్రైల్ వేసుకొని అట్లా చేయాలంటే మాత్రం ఇంక 2 రోజులు అయినా సరే సరిపోదు. అన్ని పెద్ద బ్రాండ్స్, మొత్తం ప్రపంచంలో ఉన్న నెంబర్ 1 బ్రాండ్స్ ప్రతి ఒక్కటి ఈ మాల్లో ఉంటుంది.
అండ్ మనం ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళి అటు వెళ్ళిపోతున్నాం అనమాట కొంచెం. ఓకే, ఇప్పుడైతే నేను ఇక్కడ దుబాయ్ మాల్లో షాపింగ్ అయితే చేసేసిన. బాల్మైన్ ప్యారిస్లో తీసుకున్నా కొన్ని. అండ్ ఏమేమి తీసుకున్నా అనేది అయితే మీకు రూమ్కి వెళ్ళినాక చూపిస్తా. అండ్ ఇప్పుడైతే మాత్రం చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. న్యూ ఇయర్ వచ్చేసింది కాబట్టి అన్ని ఆఫర్లు ఉన్నాయి అన్నమాట. నాకు తెలిసి ఇంకొక 10-15 డేస్ సంక్రాంతి అయిపోయేంత వరకు ఉంటుంది ఇట్లా ఆఫర్లు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం దుబాయ్ స్కీ వరల్డ్లోకి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ పైన అక్కడ అది ఉంది కదా తిరుగుతుంది చూసి, అది స్కీయింగ్ది. అండ్ ఇక్కడ కింద వచ్చేసేమో వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట అందరూ. అండ్ నాకైతే దీంట్లో కూడా యాక్సెస్ ఉంది, దీని టికెట్ కూడా నేను తీసుకున్నాను. బట్ ఇక్కడికైతే నేను వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే టైం ఆల్రెడీ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ఇది యాక్చువల్లీ తప్పు టైం, ఇది మన ఇండియన్ టైం చూపిస్తుంది అనుకుంటా. ఇండియన్ టైం చూపిస్తుంది, అసలు ఏదో టైం చూపిస్తుంది. ఇది టైం అయితే ఇక్కడ 5 o'clock అయింది. అన్ని తప్పు ఉన్నాయి ఇందులో, ఈ వాచ్లో అన్నీ మార్చాలి. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు దీని తర్వాత నేను స్కీయింగ్ చేసి పైన స్కేట్ బోర్డ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. స్నో బోర్డ్ పైన ఇది ఉంది కదా దీనిపైన. అండ్ అక్కడ లోపలికి వెళ్ళినాక నేను మీకు బ్లాగ్ చేసి చూపిస్తా. అండ్ ఇక్కడ పిల్లలు చూడండి మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ఇక్కడ వీడు చూడండి బుడ్డోడు, అరే వాడు ఏదో నీ స్లేట్ చేద్దాం అనుకుంటూ వాడికి రాలేదు, అందరి ముందు బరువు పోయింది అన్నట్టు అయిపోయింది. వీళ్ళందరూ ఎందుకు లైన్లో నిలబడ్డారో తెలియదు. నాకు దీని యాక్సెస్ ఉంది కానీ ఏం లేదు అసలు ఇక్కడ చేయడానికి అడ్వెంచర్ యాక్టివిటీ. ఇంకేమైనా అడ్వెంచర్స్ అంటేనే ఇష్టం, ఇట్లాంటి ఎంత ఇష్టం ఉండదు. ఇప్పుడు ఇక్కడికి నేను ఎందుకు వచ్చినా అంటే మంచి కాఫీ తాగుదని చెప్పేసి వచ్చిన. అండ్ లోపల పెంగ్విన్తోనైతే ఇంటరాక్ట్ అయినా, నేను పెంగ్విన్స్ని ముట్టుకున్నా అండ్ వాటికి కొంచెం టైం స్పెండ్ చేసిన 1/2 hour అట్లా. బట్ ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం అంటే చాలా ఎక్కువ చెప్పారు. అండ్ ఫొటోస్ ఒక్కటి కూడా మంచిగా రాలేదు. ఇట్లా వచ్చిన ఎక్స్ప్రెషన్లో పెట్టి ఇంకా నాకైతే వేస్ట్ అనిపించింది. అండ్ వీడియో కూడా తీసారు కానీ నాకు అంత నచ్చలేదు. నన్ను తీసిన దానికన్నా ఎక్కువ వేరే దాన్ని తీసింది ఎక్కువ ఉంది. వీళ్ళ దాని గురించి ప్రమోషన్ చేసుకుంది. అండ్ నేను ఓన్లీ ఒక వీడియో అడిగితే వీడియోకి 4,500 ఏమో చెప్పిండు. ఆ ఒక్క వీడియో అని అనుకున్నాను, మా యూట్యూబ్లోనే పెట్టచ్చు అని చెప్పేసి. అది కాదంట, మినిమం ఒక 3-4 ఫోటోలు తీసుకుంటే ఇస్తారంట అని చెప్పేసి అన్నాడు. సరే ఫొటోస్కి ఎంత అంటే ఒక్క ఫోటోకి 3,300 3,400 చెప్పిండు. అంటే 12,000 పెట్టి ఫొటోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ 4-5 పెట్టి తీసుకుంటే ఇది వస్తుంది. ఇంకా నాకైతే 15-16 వర్త్ కాదనిపించింది. అందుకే నేనైతే తీసుకోలే. కాఫీ కూడా తాగేసిన. నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళి స్కీయింగ్ చేసేద్దాం. స్కీయింగ్ కాదు, స్నో బోర్డ్. అండ్ ఇగోండి ఇక్కడ పక్కన వీళ్ళందరూ స్నోలో ఆడుకుంటుంటే పైనుంచి చూడండి మాల్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇది ఎమిరేట్స్ మాల్ అనమాట. ఆ మాల్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా చూడడానికి అక్కడ ఒక వ్యూయింగ్ గ్యాలరీ లాంటిది పెట్టారు. వాళ్ళు పైనుంచి మొత్తం చూస్తూ ఉన్నారు. అండ్ ఇదే కాఫీ షాప్, జస్ట్ వీళ్ళది లింక్ అప్ అయ్యింది అనమాట. దీనికి చేసారు కదా, అక్కడ నుంచి ఇది చూస్తున్నారు. ఈ యాక్టివిటీస్ అన్నీ. కాఫీ తాగినా నెక్స్ట్ లెవెల్లో ఉంది కాఫీ అయితే మాత్రం. అందరూ ఆ పైన కొండలు ఉన్నాయి కదా దాని మీద మంచి ఇసిరేస్తారు. అక్కడ తెల్ల కనిపిస్తుంది కదా, ప్రతి ఒక్కరు అటు ఇసిరేస్తూ ఉన్నారు. ఓకే, ఇక్కడ దుబాయ్ మాల్లో నా షాపింగ్ అంతా అయిపోయింది. అసలు ఏమైందనేది అయితే ఇప్పుడు నేను రూమ్కి వెళ్ళినాక అయితే చెప్తా. చాలా సీన్లు అయితే జరిగినాయిలేండి. ఓకే, నైట్ ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత అయితే నేను వెంటనే పడుకున్నా. యాక్చువల్లీ ఏమైందంటే నేను 1 hour క్లాస్ తీసుకున్నా స్కేట్ బోర్డ్కి, ఏదన్నా స్నో బోర్డ్ది. ఏమైనా డిఫరెంట్ స్కిల్స్ ఏమైనా చెప్తారేమని చెప్పేసి సరే ఆయన యాస్టీస్ ఇంతకుముందు నేను నేర్చుకున్నప్పుడు ఏ అయితే స్కిల్స్ వాళ్ళు చెప్పారో అయ్యే చెప్పారు. అండ్ తర్వాత ఈ 1 hour నేర్పించారు. తర్వాత నేనేమనుకున్నా, సరే ఇంక మనకు వదిలేస్తాడు కదా, మనం మొత్తం వీడియో తీసుకొని బ్లాగ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటే ఆయన ఏం చేయలేదు. జస్ట్ ఇంకా నార్మల్గా అయిపోయింది, ఇంకా పదండి అని చెప్పేసి అన్నారు. నీ షాక్ దెబ్బకి. నేను ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇక్కడ ఇంత చేద్దామని అనుకుంటే నా క్లాస్ అయిపోయాక పోదాం అంటున్నది. ఇదంతా బేసిక్స్ మనకు వచ్చు కదా, నేను ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా నేర్పిస్తలేమన్న ఉద్దేశంతో నేను అనుకున్నా. కానీ తర్వాత అయిపోయింది, వెళ్ళిపోమనేసరికి నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినా. ఫోన్ ఏంటంటే ఆ ప్యాంట్ చాలా టైట్ ఉంది, ఫోన్ సైడ్ లోపల పెట్టేసిన. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎటో మూలకి వెళ్ళిపోయి ప్యాంట్ ఓపెన్ చేసి అప్పుడు ఫోన్ తీసి మంచిగా బ్లాగ్ చేద్దాం అనుకునేసరికి ఆయన మమ్మల్ని బయటికి తీసుకుపోయేంత వరకు వదలలేడు. ఇంక నేనైతే మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినా. పర్లేదులేండి, ఒక్కటిసారి కాకుండా ఇంక మళ్ళీ నేను ఈ 2-3 days మళ్ళీ ఇక్కడే ఉంటా కదా, అప్పుడు కూడా ఒకరోజు ఎప్పుడైనా వెళ్ళేసి నేనైతే ఫ్రీగా ప్రశాంతంగా స్నో బోర్డింగ్ అయితే చేసేసేయాలి ఫిక్స్ అయిపోయినా నేను. ఇంకా ఏంటంటే నా కాలు కూడా సహకరిస్తలేదు. కానీ కొంచెం ఒకరు పడితే మాత్రం మళ్ళీ కలుపుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే నా కాలు ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు. సెట్ అయ్యే వరకు వెయిట్ చేసేసేయాలి అంతే. ఇంకా ఇదే అనమాట నిన్న జరిగింది అయితే. అండ్ అది మ్యాటర్. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ బై యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ బ్లాగ్.